హాయ్ నమస్తే, వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి రాజకీయాలు ఇప్పుడు ఢిల్లీ కేంద్రంగా మారిపోయాయి. ఓవర్ టు ఢిల్లీ అనమాట. వాస్తవానికి మొదటి 2 లిస్టుల పేరుతో చంద్రబాబు నాయుడు టీడీపీ అభ్యర్థులకు సంబంధించి మొత్తం మొదటి లిస్టులో 94 మంది, రెండవ లిస్టులో 34 మందితో కలిపి మొత్తం 128 మంది అభ్యర్థులను ఫైనల్ చేశారు. పొత్తులో భాగంగా బీజేపీ జనసేన కలిపి 31 సీట్లు, 8 పార్లమెంట్ సీట్లు కేటాయించారు. అయితే జనసేన మొదటి లిస్టులో 5 మందిని, తర్వాత మరో 9 మందిని ప్రకటించింది. కానీ ఇప్పటిదాకా బీజేపీకి సంబంధించిన అభ్యర్థుల లిస్టు మాత్రం ఫైనల్ చేయలేదు. వాళ్ళకు కేటాయించిన 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 6 పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థులు ఎవరన్నది ఇంకా ఫైనల్ కాలేదు. దీనికి కారణం ఏంటని ఆరాధిస్తే మొత్తం అన్ని వేలు కూడా బీజేపీ చీఫ్, ఆంధ్రప్రదేశ్ చీఫ్ పురంధరేశ్వరి వైపు చూపిస్తున్నాయంట. ఆమె ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అభ్యర్థులతో, బీజేపీ అభ్యర్థుల లిస్టుతో 3 రోజులుగా ఢిల్లీకి వెళ్ళి హైకమాండ్ పెద్దల కర్ణ కోసం ఎదురు చూస్తూ ఉన్నారంట. ఈ నేపథ్యంలో ఆ లిస్టు చూసిన బీజేపీ పెద్దలు షాక్ గురయ్యారని మనకు వచ్చిన సమాచారం. అందులో టీడీపీకి సంబంధించిన చంద్రబాబు బినామీలుగా పేరున్న బ్యాంక్రప్ట్స్ అయిన సుజనా చౌదరి, సీఎం రమేష్, నరేంద్ర వర్మ, తర్వాత కామినేని శ్రీనివాసరావు లాంటి వాళ్ళ పేర్లు ఉండడంతో అసలు ఇది బీజేపీ లిస్టా లేకపోతే టీడీపీ కోవట్ల లిస్టా, ఏం చేయదలుచుకున్నారు ఏపీలో బీజేపీ పరిస్థితిని అని చెప్పి ఆమెను నరేంద్ర మోడీతో సహా, అమిత్ షాతో సహా వివిధ కీలక నేతలందరూ కూడా నిలదీసినట్టు, ఓ రేంజ్లో ఫైర్ అయినట్టు మనకు వచ్చిన సమాచారం. వాస్తవానికి బీజేపీ సిద్ధాంతాల ప్రకారం ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన బీజేపీలో పుట్టిన వాళ్ళకు టికెట్లు ఇవ్వాలన్నది వాళ్ళ పాలసీ. ఒకవేళ అంటే అక్కడక్కడ ఎక్కడో కొన్ని చోట్ల తప్పిస్తే ఒక 10-15% సీట్లలో అప్పుడే వచ్చిన అభ్యర్థులకు అక్కడ బలం లేని చోట వేరే వ్యక్తులకు కేటాయించడం ఆ పార్టీ పాలసీ. అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం బీజేపీకి కేటాయించిన 10 సీట్లలో, 10 ఎమ్మెల్యే సీట్లలో, 6 పార్లమెంట్ సీట్లలో మొత్తంగా టీడీపీ కోవట్లనే ఆమె లిస్టులో చేర్చి ఢిల్లీకి తీసుకెళ్లడం కాస్త ఆశ్చర్యకరం. ఆ లిస్టును చూసిన ఢిల్లీ పెద్దలు ఆమెకు ఓ రకంగా తలంటు పోసినట్టు తెలుస్తుంది. అందుకే ఈ స్టోరీ చేస్తున్నాం అనమాట. వాస్తవానికి అంటే పురంధరేశ్వరి ఎప్పుడైతే ఏపీ బీజేపీ బాధ్యతలు తీసుకుందో ఆ రోజు నుంచే చంద్రబాబు కోవట్టుగా మరిది కళ్ళల్లో ఆనందం కోసం మాత్రమే ఆమె పార్టీ చీఫ్ గా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు స్వయంగా ఆ పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి ఎట్లాంటి ఎదుగుదల లేకుండా పోవడానికి కారణం సాక్షాత్తు పురంధరేశ్వరి వ్యవహార శైలి, వైఖరే కారణం అని చెప్పి సీనియర్ నేతలంతా, అంటే బీజేపీ పాతకాపులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా నివేదికల రూపంలో, ఆడియో వీడియో టేప్ల రూపంలో హైకమాండ్కు చేరవేశారని గతంలోనే మనం ఒకసారి చెప్పుకున్నాం. వాస్తవానికి ఈ లిస్టులో సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహన్, తర్వాత విష్ణువర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళ పేర్లు ఉండాల్సింది. కానీ అవేవి లేకపోగా, అంటే ఒకరిద్దరి కన్నా బీజేపీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో, బీజేపీ భావజాలంతో పుట్టి పెరిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఏమాత్రం సీట్లు కేటాయించకుండా ఎంతసేపు తన మరిది చంద్రబాబు సూచించిన పేర్లనే ఆమె బీజేపీ లిస్ట్ లో చేర్చడం బీజేపీ హైకమాండ్ పెద్దలను ఒకంత ఆశ్చర్యానికి గురి చేసిందంట. దాంతోనే అసలు ఇది బీజేపీ లిస్ట్ ఎందుకు అవుతుంది, మీ మరిది చంద్రబాబు ఇచ్చిన కోవట్ల లిస్ట్ అవుతుంది కదా అని చెప్పి ఆమెకు పెద్ద ఎత్తున గట్టిగానే తలంటు పోసినట్టు తెలుస్తుంది. దాంతో ఆమె మింగలేక కక్కలేక ఏం చెప్పాలో తెలియక, ఇటు అంటే మరిదిని కన్విన్స్ చేయలేక, అటు బీజేపీ పెద్దల్ని కన్విన్స్ చేయలేక ఢిల్లీలోనే సతమతం అవుతూ ఉన్నారని మనకొచ్చిన సమాచారం. మరి దీనికి సంబంధించి అంటే బీజేపీ లిస్టు ఎప్పుడు ఫైనల్ అవుతుంది? ఒకవైపు షెడ్యూల్ వచ్చేసింది, మే 13న ఆంధ్రప్రదేశ్కి ఎన్నికలు జరగబోతున్నాయి, జూలై 4న రిజల్ట్స్ రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు కూడా, ఒకవైపు వైసీపీ మొత్తం 100% అభ్యర్థుల లిస్టును ఫైనల్ చేసి ఒక అనకాపల్లికి సంబంధించిన ఎంపీ అభ్యర్థిని మాత్రం హోల్డ్లో పెట్టేసిరు. మరోవైపు టీడీపీ కూడా తమ అభ్యర్థులందరినీ కూడా ఫైనల్ చేసి ఎన్నికల గోదావరికి దిగింది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ అభ్యర్థులు ఫైనల్ అయితే గానీ, అంటే వాళ్ళు తీసుకునే స్థానాలు ఏంటో తెలియకుండా టీడీపీ లిస్టును ఖరారు చేసే అవకాశం లేదు, టీడీపీ ఎంపీ అభ్యర్థులు ఎవరో తేలే అవకాశం లేదు. సో మొత్తం మీద బీజేపీ పెట్టుకున్న లిస్టుతో, పురంధరేశ్వరి తీసుకెళ్లిన లిస్టుతో ఢిల్లీలో పీఠముడి పడ్డట్టు మనకు వచ్చిన ఫైనల్ రిపోర్ట్ అనమాట. సో మరి దీనికి సంబంధించి ఎప్పటికీ క్లారిటీ వస్తుంది అన్నది వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.